మధ్య వీడియోస్ సరిగ్గా పెట్టడానికి టైం ఉండట్లేదండి. నిన్న వీడియో ఎందుకు పెట్టలేదు అంటే మా పిల్లలు కొంచెం వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఇంకా పిల్లలు లేకపోతే నాకు ఇంట్లో రోజు అస్సలు గడవలేదండి. నిజం చెప్తున్నాను. అమ్మ అది ఇవ్వు, అమ్మ ఇది ఇవ్వు, అమ్మ ఇది ఇవ్వు అని పిల్లలు ప్రతిరోజు నా వెనకాతలు తిరగడం. నిన్నైతే నేను వాళ్ళని చాలా మిస్ అయ్యానండి. ఇంకా వాళ్ళు ఈరోజు వస్తారని నేను ఇంకైతే రైలు గుడ్లు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలకి రైలు అంటే చాలా ఇష్టమండి. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను రైలు గుడ్లు చేస్తున్నాను. ఇవి అంగన్వాడీలో ఇస్తారు కదండి మా గుడ్లు అవండి. మా పిల్లలకి మంత్లీ ఇస్తారండి. ఇంకైతే ఆ గుడ్లు అయితే ఈరోజు ఉడకబెట్టేశాను. అంగన్వాడీ గుడ్లు సరిగ్గా అంటే ఈ మంత్ ఇచ్చినవి నెక్స్ట్ మంత్ ఇవ్వడం, అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి ఇప్పుడు ఈ మంత్లో వచ్చిన గుడ్లేమో నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల గుడ్లు అనేవి ఎక్కువ రోజులు నిలబడట్లేదు. అందుకే ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు నేను ఎగ్ కర్రీ అయితే చేసేద్దామని చెప్పేసి 5 గుడ్లు అయితే వేసేసానండి. మా పిల్లలు ఈవినింగ్ కల్లా వస్తానని చెప్పేసి అన్నారండి. ఇంకా అయితే రాలేదు. మరి టైం చాలా అవుతుంది కానీ మా పిల్లల కోసం 10 సార్లు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చి ఇంకా వీళ్ళ కోసం అయితే నేను నిన్నటి నుంచి తంట వెళ్ళిపోతున్నానండి. అందుకనే నేను వీడియో తీయడానికి కూడా నా మనసు అస్సలు రాలేదండి. ఇంట్లో పిల్లలు లేకపోతే ఏదో బోర్గా ఇల్లంతా బూసిపోయినట్టు, ఎవరు మసలక్క. ఇంకా నేను ఒక్కదాన్నే, మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు. ఇంకా నాకైతే నేను అంత టైం ఖాళీగా ఉన్నా సరే నేను వీడియో తీయలేకపోయానండి. నా మనసు వీడియో మీదకి రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారని తెలిసి ఇంకా నేనైతే గుడ్లు రైలు కర్రీ చేసేద్దామని చెప్పేసి నిన్న వాళ్ళ డాడీ పిల్లల్ని వాళ్ళ నానమ్మ ఇంటికాడ దేపెట్టినప్పుడు తీసుకొచ్చారండి రైలు. వాళ్ళ అమ్మగారు ఇచ్చారంట, అదే మా అత్తయ్య ఇచ్చారంట. అవి అయితే తీసుకొచ్చారు. అది మా మామగారు చెరువుల నుంచి తీసుకొచ్చినట్టున్నారు. అవి అయితే నేను చేసేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. అంగన్వాడీ గుడ్లు ఉడకబెడుతుంటుంటే సీదేసేయండి. అంటే వాళ్ళు సరిగ్గా ఏ మంత్ ఆ మంత్ ఇచ్చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడి నుంచి రావడమే అవి స్టాక్ అయ్యి వస్తాయి. మన దగ్గరకు వచ్చినప్పటికి ఇంకా టైం పడుతుంది కదండి. అందుకే అవి సరిగ్గా నిలవ ఉండట్లేదు. నేను చూపిస్తాను చూడండి. ఎగ్స్ కూడా సరిగ్గా ఫ్రై చేసినప్పుడు కూడా బాగా రాలేదండి. అవి సీదేయడం చాలాసేపు ఉడకబెట్టాను. ఎగ్స్ ఎక్కువసేపు ఉడకబెడితే బాగా వస్తాయని అంగన్వాడీ గుడ్లు. ఇంకా అయితే నేను మా పిల్లల కోసం అయితే ఇంక రోజు కర్రీ చేద్దాం అనుకున్నాను కదా. ఇంకా అయితే వాళ్ళ కోసం అయితే కర్రీ చేస్తున్నానండి. మా పిల్లలు వస్తారని నేను దాని నుంచి బయటకు వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంక ఈ ఉల్లిపాయలు కట్ చేస్తున్నానే కానీ వెళ్తున్నాను, చూస్తున్నాను, వస్తున్నాను. ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే మా చెల్లి వచ్చిందండి. మా అమ్మ వచ్చారని చెప్పాను కదండి. మా చెల్లి అయితే 2 days మట్టి నుంచి ఉంది. మా చెల్లితో ఈరోజు మా చెల్లి ఉండడం వల్ల నాకు టైం తెలియలేదండి. మా పిల్లలు లేరన్న ఫీలింగ్ కూడా లేదు. కానీ ఏంటంటే మా చెల్లి ఎంతసేపు ఉన్నా పిల్లల మీదకి వెళ్ళిపోయేదండి మా చెల్లి ఎంతసేపు నాకు అక్క వస్తారు నానమ్మ వాళ్ళ ఇంటికాడే కదా ఉన్నారని చెప్పేసి అనిదండి. కానీ నా మనసు చాలా వరకు తీసుకోలేకపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారండి తీసుకురావడానికి. వాళ్ళు వచ్చేసరికి అలా నేను కర్రీ వండేవాళ్ళండి. అందుకైతే నేను చక్క ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. ఇంక ఉల్లిపాయలు కట్ చేసి రోజు కూర బాగా వండేద్దామని మనం ఏ రోజైతే కూర పర్ఫెక్ట్గా వండుదాము అని అనుకుంటాం, ఆ రోజు తేడా కొట్టేది కదండి. నిజంగానే ఈరోజు నేను ఎగ్ రైలు కదా బాగా వండాలి, పిల్లలకి టేస్ట్గా ఉండాలని చెప్పేసి అనుకున్నానండి. ఇంకైతే నేను ఇవన్నీ ఈ గుడ్లు కూడా ఉడకబెట్టేసుకోవడం, ఫ్రై కూడా చేసేసుకున్నాను. చూడండి అంగన్వాడీ గుడ్లు సరిగ్గా రాలేదు. అందుకే ఇంకా మా ఇంట్లో చాలా ఉన్నాయి, అవగొట్టేవాళ్ళు ఇంక ఈ 4 రోజుల్లోని. ఎందుకంటే ఎప్పుడివో ఈ మంత్ ఇచ్చారు మాకు. ఇంకా మా అంగన్వాడీ వాళ్ళు ఏ మంత్ ఆ మంత్ ఇచ్చేస్తే బాగుంటుంది. వాళ్ళు అంతకుముందు మంత్ ఈ నెల ఇవ్వడం, ఈ నెల గుడ్లు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇవ్వడం, అలా ఇవ్వడం వల్ల గుడ్లు అనేది నిలవ ఉండవు కదండి. మన ఇంట్లో మనం బయట నుంచి తీసుకొచ్చుకున్న గుడ్లే ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదు. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడో ఇస్తుంటే ఇంక మనకి ఎలాగా నిలవ ఉంటాయి చెప్పండి. ఇంకా రైలు కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇంకా మా చెల్లేమో నవ్వించడం, వస్తున్నారు పిల్లలు వచ్చేస్తున్నారు, అక్క పిల్లలు వచ్చేసారు అని అంటుంది. నేనేమో పెరిగెట్టుకుని వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు రావట్లేదు. నేను ఇంకైతే నమ్మలేదండి మా చెల్లి ఎన్నిసార్లు చెప్పినాను. ఇంకా ఇంట్లో ఉండిపోయాను, వాళ్ళు వస్తారులే అని చెప్పేసి. ఈ రోజైతే మా కూరలో కారం ఎక్కువ వేసేసానండి బాబు, నిజంగానే. ఎందుకంటే మా హస్బెండ్ అన్నారన్నమాట, మార్నింగ్ భోజనం చేసినప్పుడే అన్నారు, కుమారి ఈరోజు కూరలో కారం ఎక్కువ పడిపోయింది, అంటే నీకు పిల్లలు వచ్చేస్తున్నారన్న ఆనందంలో కారం ఎక్కువ వేసేసావా ఏంటి అన్నారండి. అది కాదు అని అంటేని నువ్వు తిని చూడు చాలా కారంగా ఉంది, పిల్లలు తినలేరేమో ఇంత కారం అయితే అన్నారండి. కానీ మా చిన్న అబ్బాయి కారం ఎంత కారమైనా తట్టుకుంటాడండి. నిజంగా వాడు ఎంత కారం తింటాడంటే
ఆ రోజు వాళ్ళ బాబాయ్ ఏదో చికెన్ పకోడీ ఏదో తీసుకొచ్చాడండి మా ఇంటికి సడన్గా అనుకోకుండా. అప్పుడు ఎంత కారంగా ఉన్నా సరే కూర్చుని కదలకుండా తినేసాడండి మా అబ్బాయి. ఇంకా మా చిన్న అబ్బాయి కోసం అయితే నేను భయపడలేదు కారం కోసం. మా పెద్ద అబ్బాయి తిండు కొంచెం కారం ఎక్కువైతే. ఇంకా అయితే ఈరోజు నేను చూడండి ఎంత కారం వేసేసానో కూరలోని. ఇంకా నాకు ఈరోజు మా హస్బెండ్ అలా అనగానే అయ్యో కూరలో అన్నీ బాగున్న రోజు నాడేమో ఏదో ఒకటి ఎక్కువైపోతుంది అని అనుకున్నానండి. ఒక రోజు కూర బాగుంటే ఒక రోజు అన్నం బాగుంటలేదండి. ఈ మధ్య నేను వండుతుంటుంటే మా హస్బెండ్ అన్నారు పిల్లల మీద జాస్తి రోజు కూరలో కారం ఎక్కువ వేసేసావు అని చెప్పేసి అన్నారండి. సర్లేండి నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చేయను అని చెప్పేసి అన్నాను. ఇంకైతే మా పిల్లలు ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉన్నాను. మా చెల్లి ఏమో ఇద్దరు ఆడవాళ్ళకి కలిసారంటే ఎన్ని ముచ్చట్లతో చెప్పండి. అదంటది ఇదంటది అవి ఇవి ఊసులు చెప్పేదండి. ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇంకా నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. ఇందులోకి మసాలా ఇందులో నేనైతే అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే నేను జీలకర్ర ధనియాలు అనేది ఎక్కువ సాధారణంగా యూజ్ చేయను. ఎందుకంటే నాకు బాగా వేడి వస్తువులు పడవండి. అందువల్ల అయితే నేను వాటిని ఎక్కువ యూజ్ చేయను. నేను అల్లము వెల్లుల్లి నేను ఎక్కువ కూరలో ఎక్కువ యూజ్ చేసేది. ఇంకా దాల్చిన చెక్క లవంగ మొగ్గలు ఇంక ఇలాంటివి ఏమి యూజ్ చేయనండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కీమా బిర్యానీ చెయ్యండి కుమారి గారు అని. నేను డెఫినెట్గా చేస్తానండి. నేను మీ మెసేజ్లకి అదే మీరు పెట్టే మెసేజ్లకి నేను రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోవచ్చు. అలా అనుకోకండి. నేను కన్ఫామ్గా మీరు పెట్టి ప్రతి మెసేజ్ చూస్తున్నాను. కానీ నేను రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం రిప్లై ఎందుకులే నేను నార్మల్గా వీడియోలో చెప్దామని చెప్పేసి నేను రిప్లై ఇవ్వట్లేదు. మీరైతే నేను రెస్పాండ్ అవ్వట్లేదని అనుకోకండి, అలా ఫీల్ అవ్వకండి. ఇంకా అయితే మీరు అడిగిన బిర్యానీ అయితే నేను కన్ఫామ్గా చేస్తాను. బిర్యానీ నాకన్నా మా హస్బెండ్ చాలా బాగా చేస్తారండి. నేను ఎప్పుడైనా మా హస్బెండ్కి హాలిడే వచ్చినప్పుడు కన్ఫామ్గా చేపిస్తాను మా హస్బెండ్ తోటి. మీరు అడిగినందుకు కూడా నేను చేపిస్తానండి. ఇంకైతే థ్యాంక్ యూ లక్ష్మీ మహా గారు, మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు. నిజంగా మీరు అడిగింది అయితే నేను కన్ఫామ్గా చేయిస్తాను. ఈ 4 డేస్లో అయితే నేను చేయిస్తాను బిర్యానీ. ఎందుకంటే నేను ఎప్పుడూ చేయలేదు కీమా బిర్యానీ. అందుకైతే మా హస్బెండ్ అయితే కన్ఫామ్గా చేయిస్తాను. నాకన్నా మా హస్బెండ్ సూపర్ చేస్తారండి బిర్యానీలు. ఇప్పుడు వచ్చి మా పెళ్ళి ఇన్నాళ్ళు నేను ఎప్పుడు బిర్యానీ చేయలేదు. ఎప్పుడు చేసినా మా హస్బెండే. కర్రీ మాత్రమే నేను వండుతాను, బిర్యానీ మాత్రం మా హస్బెండ్ది. ఇంకైతే చూడండి కర్రీలో అయితే నేను మసాలా అయితే చేసేసుకున్నాను. ఇంకా అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నాకు కర్రీ అయ్యేటప్పటికి మా పిల్లలు ఎప్పుడు వస్తారా అని చాలా ఆత్రుతగా చూస్తున్నాను. ఈరోజు మా కర్రీ బాగానే వచ్చింది కానీ కొంచెం కారం ఎక్కువైపోయిందండి. మా పిల్లలు వచ్చాక తింటారో లేదా అనిపించింది నాకైతే. మా హస్బెండ్ అయితే కొంచెం కారంగా ఉంది, కారం తగ్గించవలసింది అని అన్నారు. ఇంక నేను ఏదో ధ్యాసలో ఉండి మా చెల్లేమో పిల్లలు వచ్చారని డోర్ కాడ నుంచి ఎవరన్నా మనకు ఆత్రంగా చెప్తే చాలా అంటే వచ్చేసారేమో అని చెప్పేసి కంగారు వచ్చేది కదండి. అలా నేనైతే కారం ఎక్కువ వేస్తానండి రోజు కూరలోని. రొయ్యలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి రొయ్యలు అయితే. నేను తిన్నాను కర్రీ కానీ కొంచెం కారం ఎక్కువగా అనిపించింది అంతే. కానీ నా కూర అయితే రోజు బాగానే వచ్చింది. కారం ఎక్కువ అవడం వల్ల కొంచెం దెబ్బేసింది అనిపించింది. కానీ కారం తక్కువ అయితే నా కూర అయితే సూపర్గా ఉందండి. ఇంకా ఫైనల్గా మా పిల్లల కోసం అయితే నేను చాలా చూస్తున్నానండి. చూడండి నా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే రాలేదు. వాళ్ళు వస్తే భోజనం తినిపించాలని చాలా ఆశతో చూస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లో లేకపోతే ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. నేను అంతాని నైట్ పిల్లలు పక్కన లేకపోతే చాలా బాధ అనిపించిందండి నాకు. ఇంకా ఫైనల్గా చూడండి నా కర్రీ అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి చక్కచక్క అయితే ఆ వండినవన్నీ పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలు కూడా కడగడం స్టార్ట్ చేసేసానండి. ఇంక స్పీడ్గా. ఎందుకంటే మా పిల్లలు వచ్చారంటే ఇది తీయకమ్మా అని చెప్పేసి ఆ పక్క గదిలో తీసుకెళ్ళారనుకోనండి, మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి అవి తీసేసి వచ్చేస్తారండి. నేను అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో గదిలో తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ ఏ గదిలో తీసుకొచ్చారు మళ్ళీ అందరూ తీసేస్తారండి. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళ అల్లరని తట్టుకోవాలి కదండి. మా హస్బెండ్ అంటారు ఉన్నప్పుడేమో అల్లరి చేసేస్తున్నారు అంటావు, లేకపోతేనేమో పిల్లలు అంటారు అని అంటున్నారండి. కానీ తెల్లికి కొంచెం బాధ ఉంటుంది కదండి, పిల్లలు లేరు అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది కదండి. నాకైతే చాలా బాధ వేసిందండి. నేను నైట్ కూడా చాలా ఏడ్చేసాను మా పిల్లల కోసం. ఇంకా మా పెద్ద అబ్బాయి కోసం అయితే మెయిన్ ఆడ కోసం ఏడ్చానండి. చిన్నోడి కంటే ఇంకా ఏమీ తెలియదు మా పెద్ద అబ్బాయికి అమ్మ అని ఏడ్చాడంటండి రాత్రి వాళ్ళ నాన్నమ్మ దగ్గర. ఇంకైతే వాడి కోసమే నేను చాలా బాధపడ్డాను నైట్ అంతా. నేను మధ్యాహ్నం కూడా నేను లంచ్ చేయలేదండి వాడి కోసమే. ఇంకా వచ్చేస్తారని చెప్పి తీసుకెళ్ళి మా హస్బెండ్ అలా వదిలేయడం నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ మీద కూడా చాలా కోపం వచ్చేసిందండి నాకు నిన్న. అంటే తీసుకెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే అన్నీ తీసుకొచ్చేస్తాను 10 మినిట్స్లో అన్నారండి. ఇంకా సర్లే తీసుకొచ్చేస్తారు కదా అని చెప్పి పంపించానండి. ఇంక ఇప్పుడు వరకు కూడా రాలేదండి. ఇంక నేను గిన్నెలు కూడా కడగడం అయిపోయింది చూడండి. ఇంకా రేపు వినాయక చవితి కదండి. ఇంక మా ఇంట్లో ఏమీ రోజు
మ్యాప్స్ గట్రా ఏం పెట్టలేదు. ఫ్రిడ్జ్ ఒకటే కడిగాను నేను. ఎందుకంటే ఈ రోజైతే నేను ఏ పనులు చేయలేదు. రేపు మార్నింగ్ చేసుకుందామని. ఇంకా సింక్ కూడా కడిగేసుకొని అయ్యో రేపు ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నానంటే ఇక్కడ వర్షంగా ఉందండి. బయట గుమ్మాలు కూడా చిరాగ్గా ఉన్నాయి. గదులు కూడా 10 సార్లు తొక్కడం వల్ల బాగాలేదు. అయితే రేపు మార్నింగ్ లేసి అన్నీ నీట్గా కడుగుతానండి. అన్నీ ఈరోజు ఫ్రిడ్జ్ ఒకటే క్లీన్ చేశాను. ఎందుకంటే దేవుడు ప్రసాదాలు కూడా పెడతాం కదండి, అవి పువ్వులు కట్టని. అందువల్ల అయితే మా హస్బెండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసామన్నారు. ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేశాను. మా పిల్లల కోసం చూస్తున్నానండి ఎప్పుడు వస్తారని. ఫైనల్గా అయితే చూడండి మా పిల్లలు వచ్చేసారండి. వాడు ఎంత అమాయకంగా పెట్టాడు చూడండి. మా పెద్ద అబ్బాయి మాకు వచ్చి రాగానే ఎందుకు వచ్చావరా అని అన్నానండి. మా పెద్ద అబ్బాయి కోపం వచ్చేసి ఏడ్చేసాడండి చాలాసేపు. డాడీయే వదిలేశారు అన్నాడండి. వాళ్ళ డాడీ ఏమో నేను ఎందుకు వదిలేనరా, నువ్వే కదా ఉంటానని చెప్పేసి పిల్లలతోటి. నేను వెళ్ళగానే అంగన్వాడీకి వెళ్ళాడు ఏంటండి అక్కడ స్కూల్కి. అక్కడ పిల్లలకి కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్తో ఉన్నాడండి. తిన మా చెల్లండి వెళ్ళిపోతుంది మా అమ్మాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయి దేపెట్టేద్దామని చెప్పేసి వచ్చారండి. మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి అయితే వచ్చాడే కానీ నా దగ్గర రాలేదండి వాడు. రాగానే వచ్చి అమ్మ స్నాక్స్ అన్నారమ్మ. నేను అక్కడ ఏం తిన్నారా అని చెప్పేసి కోపం పడ్డానండి. సరే ఫైనల్గా అయితే వాళ్ళిద్దరికి స్నాక్స్ పెట్టారండి. మా పెద్ద అబ్బాయి అన్నాడు ఇంకెప్పుడు వెళ్ళనమ్మా, నిన్ను వదిలేసి నైట్ అంతా ఏడ్చేసానమ్మా, తమ్ముడు ఏడలేదమ్మా అని చెప్తున్నారండి మా పిల్లలు. మా పెద్దోడు చాలా మంచోడండి బాబు, నేను చాలా ఇష్టంగా చూస్తాడు. ఫైనల్గా మా చిన్నోడు అయితే దగ్గరకు రాలేదండి. నిజంగా వాడి కోసం అంత తాపత్రయం పడ్డాను. కానీ చూడండి వాడు ఎలా తింటున్నాడు. మా పెద్ద అబ్బాయి అమ్మ అంటూ తిరిగాడండి వచ్చిన 10 నిమిషాలు. మీ పిల్లలు ఇంతేనండి. మీ పిల్లలు లేకపోతే కూడా మీరు ఇలాగే కొంచెం ఫీల్ అవుతారు కదండి. అందరింట్లో ఇలాగ ఉంటుంది కదండి. సరే బాయ్ అండి.